రామగిరి రభస ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత కాకపుట్టించింది. స్థానిక బీజేపీ నేత జంగమయ్యను పరామర్శించేందుకు వెళ్లిన జగన్కు ఎదురైన అనుభవాలు ఆశాంతం రాజకీయ రంగు పులుముకున్నాయి. ఒక రాజకీయ నాయకుడు మరో పొలిటికల్ ఫ్యామిలీని పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇందులో వీలైనన్ని చెత్త రాజకీయాలే తాండవిస్తాయి. అందున అనంతపురం జిల్లా, దానికి తోడు రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో పర్యటించబోతున్నారన్న వార్త బయటకొచ్చిన వెంటనే స్థానికంగా ఎక్కడికక్కడ నివురుగప్పిన నిప్పులే తారసపడ్డాయి. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ను అసలు ల్యాండే కానివ్వబోమంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణుల హెచ్చరికలు. పరిటాల రవి హత్యలో జగన్ కీలకమని ఎమ్మెల్యే సునీత వ్యాఖ్యానించడం వంటి కామెంట్స్ పరిస్థితిని మరింత టెన్స్గా మార్చిపారేశాయి. అయినా సరే జగన్ సంగతి తెలిసిందేగా. పరిస్థితులు పరిణామాలు ఎలా మారినా సరే తాను ముందుగా ప్రకటించినట్టు జంగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం పోలీసుల మీద కాసేపు చిర్రుబుర్లాడారు. తన పర్యటన సందర్భంగా పోలీసు విధుల నిర్వహణలో లోపభూయిష్టాలున్నాయని రగిలిపోయారు. సమస్య తీవ్రతను, తనకెదురైన చేదు అనుభవాన్ని మరింత బలంగా చెప్పే సందర్భంలో జగన్ పోలీసుల్ని దుర్భాషలాడారు. సంయమనం కోల్పోయిన ఈ వ్యాఖ్యల్ని ఏ ఒక్కరూ సమర్థించేవి కావు. ఈ తరహా వ్యాఖ్యలు జగన్ స్థాయిని మరింతగా దిగజారుస్తాయనే వాదనలు కూడా తెరపైకొచ్చాయి. యావత్ రాష్ట్రం జగన్మోహనుడి బట్టలూడదీత కామెంట్లకు రాజకీయ నాయకుల చెవులు నిక్కబొడుచుకున్నాయి. ఇంతటితో ఆగని జగన్ కామెంట్ల కాక పోలీస్ వర్గాల్లోనూ కదలిక తెచ్చింది. ఒక రకంగా వాళ్ళందరినీ ఐక్యం చేసి పారేసింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఏకంగా జగన్కు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చాడు. మాజీ సీఎంను జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ఇక్కడ స్పందించిన పోలీస్ వ్యవహారం కాస్త శృతిమించినట్టు కనిపించింది. జగన్ వాడిన పదజాలం సదరు ఎస్ఐని మాత్రమే ఉద్దేశించింది కాదు. అలాగని పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ఉద్దేశించిన మాటలు కాదని వైసీపీ చెప్తోంది. మరి ఆ ఎస్ఐ సుధాకర్ యాదవ్ వాడిన పదజాలాన్ని ఆయన వ్యక్తిగతంగా చూడాలా, లేదా వ్యవస్థకు ముడిపెడదామా? ఆయన యూనిఫామ్లో ఉండి వీడియో వదిలారు కాబట్టి వ్యవస్థకు సంబంధించిందిగానే భావించాల్సి ఉంటుంది. మరి వ్యవస్థకు ముడిపెడితే ఒక మాజీ సీఎం ఇలా కామెంట్స్ చేయాలంటే అందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాలి. మరి అందుకు ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? తేల్చాలి. ఇక్కడే సమస్య మరింత జటిలమైంది. జగన్ రామగిరి ముచ్చటకు తోడు సుధాకర్ వాక్చాతుర్యం రూపంలో ఇంకో వివాదం జతకూడింది. ఇంకేముంది, ఇందుకు కొనసాగింపుగా మీడియాలో డిబేట్లు, చిట్చాట్లు, వాద సంవాదాలు, అధికార విపక్షాల సవాళ్లు, ప్రతి సవాళ్లు, పెద్దల విశ్లేషణలు హోరెత్తిపోతున్నాయి. జరిగిన ఘటనకు చిలువలు పలువలు వచ్చి చేరాయి కూడా. రాజకీయాలు చేసేవాళ్లతో పాటు చూసేవాళ్లు కూడా ఈ ఘటన మీద వీడియోలు వదిలారు, వాగ్బాణాలు సంధించారు. ఇక అధికార వర్గాలేమో కూటమే కరెక్ట్ అంటూ కలరింగించుకున్నాయి. ఆ కూటమి ప్రభుత్వమే తమకు కీడు తలపెట్టేందుకు భద్రత కల్పించలేదని దుమ్మెత్తిపోస్తోంది జగన్ టీం. ఒక మాజీ సీఎం Z+ కేటగిరీలో వ్యక్తికి ఇచ్చే భద్రత, మర్యాద ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ఆన్సర్ అడుగుతోంది జగన్ వర్గం. వీఐపీ వచ్చినప్పుడు భద్రతను ఎలా గాలికి వదిలేస్తారన్నది వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జగన్ మద్దతుదారులైతే నిప్పులు తొక్కినట్టుగా చిందులేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమేమో తమకు తాము డిఫెండ్ చేసుకునేందుకు అన్ని ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటోంది. కింది స్థాయి పోలీసు నుంచి రాష్ట్ర హోంమంత్రి అనిత వరకు చెప్పదలుచుకున్నది చెప్పేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ ఒక్కరిని సమర్థించేందుకు సరైన కారణాలు కనిపించడం లేదు. పోటాపోటీగా తమ తమ భావాలకు అనుభవాల్ని రంగరించి మరీ అందరూ రెచ్చిపోయారు, ఇంకా రెచ్చిపోతున్నారు కూడా. రాజకీయ కార్యక్రమాలు ఏవైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సరే అనుకున్నవి అనుకున్నట్టు, ముందుగా నిర్ణయించినట్టు మక్కికి మక్కి ప్రణాళిక మాత్రం జరగదు. అటు ఇటుగా కాలంతో కాలు కదుపుతూ ఉంటాయి. అలాగే జగన్ రామగిరి కార్యక్రమం కూడా అంతే. అయితే ఇక్కడ అదుపు తప్పిన అంశం ప్రధానంగా ఏంటంటే
మాజీ సీఎం దిగిన హెలికాప్టర్ను అశేష జనవాహిని చుట్టుముట్టడం. ఈ హెలికాప్టర్ మీద వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ తెలుగుదేశం చెప్తోంది. చూస్తుండగానే విండ్షీల్ పగలగొట్టింది కూడా జగన్ సొంత పార్టీ వాళ్లేనని పోలీసులు చెప్తున్నారు. ఇదైతే నిజంగా హింసాత్మక ఘటనే. రాజకీయ మనోగతాల్ని కాస్త పక్కన పెడితే గతంలో ఏ వీఐపీ హెలికాప్టర్ వచ్చినా, అంతకు మించి Z+ కేటగిరీల పర్యటనలు జరిగినా ఎప్పుడూ ఇలా జనాలు హెలిప్యాడ్ మీదకు చొచ్చుకెళ్లిన సందర్భాలు మాత్రం లేవు. అయితే ఇందుకు పోలీసులు చెప్పేదానికి వాస్తవానికి చాలా తేడా కనిపిస్తోంది. జగన్ పర్యటన వేళ 1100 మంది పోలీసుల మొహరింపు జరిగిందని, కేవలం హెలిప్యాడ్ వద్దే 250 మందిని డిప్లాయ్ చేశామన్నారు అధికారులు. మరి ఇందుకు తగ్గట్టుగానే జగన్ పర్యటనకు కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈ నిబంధనల్ని జగన్ ఫాలో కాలేదనేది పోలీసుల వాదన. అయితే పోలీసులు ఈ సందర్భంగా కొన్ని నిందలు కూడా మోయాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మెప్పు పొందేలా పోలీసులు వ్యవహరించారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అందుకే భద్రత విషయంలో విపక్ష నేతను చాలా లైట్ తీసుకున్నారనేది ఇంకో వాదన. ఇందుకు ఊతమిచ్చేలా హోంమంత్రి అనిత కూడా జగన్ పట్ల చులకనగా మాట్లాడడం చూస్తే పోలీసులకే కాదు, ప్రభుత్వానికి జగన్ అలికిడి సర్వత్రా అయిష్టంగానే ఉన్నట్టు అర్థమవుతోంది. ఇది అసాధారణమైన పరిణామం కూడా ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సమయం, సందర్భాలు అవసరం లేదనేది దశాబ్ద కాలం కళ్లకు కట్టింది. ఇక్కడ రాజకీయాలు నిత్యం రగిలిపోతుంటాయి. 11 సీట్లొచ్చిన వైసీపీ, 164 సీట్లు సాధించిన కూటమి, ఈ 2 వర్గాలదే ఏపీ రాజకీయం. అధికారంలో ఉన్న 3 పార్టీల లక్ష్యం వైసీపీ కూడా ఏమాత్రం తీసిపోని విధంగా 3/2 పార్టీల్ని బలంగా టార్గెట్లో పెట్టుకుంది. వైసీపీ లక్ష్యంలో బీజేపీ ఉండకపోవచ్చుగాక, కానీ మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఇదంతా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయమని ఎందుకు గుర్తు చేయాల్సి వస్తోందంటే, దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాలైనా ఎన్నికలకు ఏడాది ముందుగానో లేదంటే 6 నెలల ముందో, ఇంకా కాదనుకుంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాతో రాజకీయాలు వేడెక్కుతాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నిత్యం కొత్తలాడుతూనే ఉంటాయి. ఎన్నికలు ముగిసి ఏడాది కావస్తోంది, అయినా రాజకీయాల కుంపటి మాత్రం నిత్యం పొగలు కక్కుతూనే ఉంది. ప్రస్తుతం రామగిరి ఘటన అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్. రాష్ట్రం నిత్యం రగిలిపోతుందంటానికి ఎన్నో తార్కాణాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతలతో పాటు అధికారులపైన కేసులు, విచారణలు, ఆ తర్వాత సోషల్ మీడియా పోస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం నుంచి నేటి రామగిరి రభస వరకు ఏపీ రాజకీయాలు చాలా హాట్ గురు అంటున్నాయి పరిణామాలు. ఇప్పుడు 2-3 రోజులుగా నలుగుతున్న రామగిరి ఇష్యూ ఆఖరిది కాదు. అలాగని ఈ తరహాలు రాష్ట్రానికి కొత్త కాదు. 2014 నుంచి మాత్రమే చూస్తే ఏపీలో రాజకీయాలకు హంగులెక్కువన్నది మాత్రం స్పష్టం. అధికార పార్టీల ఆరాటం, విపక్షాల మనుగడలపై ఆరని రాజకీయ జ్వాలలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయంటే ఏమాత్రం కాదనలేం. బర్నింగ్ పాలిటిక్స్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.